హాయ్ అండి, నమస్తే. లోహిత్ కార్తిక యూట్యూబ్ ఛానల్స్ మిమ్మల్ని వెల్కమ్ చేస్తున్నాను. నేను బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. దానికి ఏమేమి కావాలో చూపిస్తాను. బెండకాయ, కారం, ఎర్రగడ్డలు, తెల్లగడ్డ, శనగబేడలు, కారం, పసుపు అండ్ ఆయిల్. తర్వాత పెడుతున్నానండి. ఒక 3 స్పూన్లు వేస్తున్నాను. ఆవాలు సగం స్పూన్ వేస్తున్నానండి. తెల్లగడ్డ, శనగబేడలు, ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. కరివేపాకు, ఇప్పుడు బెండకాయలు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఎర్రగడ్డలు వేస్తున్నాను. ఇప్పుడు ఇది పట్టుకొని బాగా తిప్పుకోవాలండి. ఇట్లా పైకి కిందికి ఇట్లా అనుకోవాలి. సగం స్పూన్ పసుపు వేస్తున్నాం. సాల్ట్ 1 స్పూన్ వేస్తున్నానండి. మళ్ళీ ఇట్లా అనుకోవాలి. చూడండి, కొంచెం ఫ్రై అయింది. ఇట్లా ఫ్రై అయినాక కారం వేసుకోవాలి. 1 స్పూన్ కారం, 1.5 స్పూన్ కారం వేసుకుంటాను. ఇంకా కావాలనుకుంటే ఒక 2 స్పూన్లు వేసుకోవచ్చు. కారం ఎక్కువ తినే వాళ్ళైతే 2 స్పూన్లు వేసుకోవచ్చు. మేము తక్కువ తింటాం కాబట్టి 1.5 వేసాను కారము. ఇట్లే అండి, ఒక 2 నిమిషాలు. డౌట్ రావచ్చు, ఎర్రగడ్డ ఫస్ట్ వేయచ్చు కదా అని చెప్పి. నేను దీంట్లో వేయకపోతాయని చెప్పేసి మళ్ళీ దీంతో పాటు వేసాను ఎర్రగడ్డలు. చూడండి, ఇది సేమ్ ఎర్రగా బ్రౌన్ లాగా వచ్చేసాయండి. అయిపోయిందండి ఫ్రై. దీంట్లో కాంబినేషన్ వచ్చి పప్పు వేసాను. ఉల్లిపప్పు, రసం అండ్ రైస్. బాయ్ అండి, వంట అయిపోయింది. లైక్ చేయండి తప్పకుండా.